హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీ ముందుకైతే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాము. మా తెలవంది మా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా అందరికి యూజ్ అయ్యే యూజ్ ఇన్ఫర్మేషన్ అయ్యేది అనమాట. ఇన్ఫర్మేషనే. మా ఆ! నాకు తెలియని విషయాలైతే దానివల్ల మేము పొరపాటు చేసినాం కాబట్టి మీరు కూడా పొరపాటు చేయొద్దని. పొరపాటు అయితే ఏం కాదు అది, కానీ అది ఏంటంటే సిచ్యువేషన్ పరిస్థితులు అట్లా కలిసి వచ్చినాయి. టైం సెట్ కాలేదు అన్నట్టు దానికి. సెట్ కాలేదు. ఏంటిదంటే ఇప్పుడు మేము అంటే ఇదివరకు బట్టల షాప్ నేను మా మండల్ ఏరియా అంటే దౌలతాబాద్లో పెట్టినాము బట్టల షాపు. అది పెట్టిన తర్వాత ఇద్దరం పార్ట్నర్షిప్లో పెట్టినాం కదా. ఎప్పుడు అంటే 2023లో స్టార్ట్ చేసినాము. మే 30 23లో మే 30లో స్టార్ట్ చేసినాం అన్నట్టు. అప్పుడు స్కూల్ మానేసిన తర్వాత నేను స్కూల్ జూన్లో స్టార్ట్ అవుతాయి కదా. అంటే అంతకుముందు ఏప్రిల్లో నేను స్కూల్ మానేసిన. నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఒకటే స్కూల్లో చేసేటోళ్ళము. స్కూల్లోనే పనిచేసినాం ఇద్దరం టీచర్గా. ఇద్దరము ఒకటేసారి మానేసి బయటకు వచ్చి ఈ షాప్ అంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. మంచిగా బయటకు వచ్చినాం కాబట్టి ఏదైనా ఒకటి చేద్దాం. ఎందుకంటే అయితే ఇప్పుడు స్కూల్లోనే చేసుకుంటూ ఉండేటోన్ని. అదేంటంటే అది మనకు రెగ్యులర్ కాదు, రేపు రేపు మళ్ళీ పర్మనెంట్ అవుతుందని కూడా కాదు కదా. స్కూళ్ళల్లో ఎన్ని రోజులు చేసుకుంటా అన్ని రోజులు ఉన్నమాట. అది ఇక చేసుకుంటూ పోతే ఎప్పటికైనా బయటకు వెళ్ళాల్సిందే కదా. సరే ఏదో మూమెంట్ చూసి బయటకు వెళ్ళి ఏదన్నా ఒకటి పని చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. ఒకరికి అంటే ఒక జాబ్ చేసే కంటే బిజినెస్ ఏదన్నా చిన్నగా గిన్నెగా చేసుకుంటే బెటర్ కదా అనిపించి బయటకు వెళ్ళాలని అనిపించి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇక మూమెంట్ చూసి వెళ్దామని వెళ్ళిన ఆ టైంకు. అప్పుడు మా ఫ్రెండ్ కూడా బయటకు వెళ్ళింది అనమాట. ఇక ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇద్దరం కలిసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము. మన ఊరు కూడా దగ్గరనే. మా ఒక ఊరు కాదు కానీ ఒక పక్కన ఉంటుంది. ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి వాళ్ళది. ఇద్దరం కలిసి రోజు స్కూల్ పోయేటోళ్ళం. ఇద్దరం ఒకటే బండి మీద పోయేటోళ్ళం. అప్పుడు కూడా ఇద్దరం ఆ ఊరు నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి పోదాం అనమాట. ఇక 3 days. ఎట్లా అంటే ఈ ఊరు నుంచి కూడా మాకు దౌలతాబాద్ రోడ్ ఉంటుంది. వాళ్ళ ఊరు నుంచి పోవాలంటే మరి ఇట్లా పోయి అటు నుంచి పోవాలన్నమాట. ఎట్లా ఇప్పుడు నేను పోయినప్పుడు ఇట్లా పోదును, వాళ్ళు ఆయన వచ్చినప్పుడు ఇట్లా నుంచి వస్తాను అనమాట. ఇద్దరం అట్లా షేర్ చేసుకుందాం అనమాట. ఇక అట్లా ఇది కూడా అట్లా షేర్ చేసుకొని చేద్దామని స్టార్ట్ చేసినాం. అయితే స్టార్ట్ చేసిన టైమింగ్ మంచిదే కావచ్చు. అంటే టైమింగ్ అంటే నేను అదేంటి ముహూర్తం చెప్తలేను. టైమింగ్ అంటే ఒక ఇయర్ అంటే ఇప్పుడు ఇది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా అప్పటికి. అదే టిఆర్ఎస్ గవర్నమెంట్. సారీ టిఆర్ఎస్. ఆ టైంలో మొన్న కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బస్సులు ఫ్రీ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. అయితే ఏంటంటే ఆ స్కూల్ బంద్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే స్కూల్ మస్తు రోజులు అంటే ఏ నుంచి స్టార్ట్ చేసిన నేను స్కూల్లో చెప్పుడు స్టార్ట్ చేసిన. అంటే చెప్పుడు అంటే స్కూల్ 2000 ఎప్పుడు 2012లో స్టార్ట్ చేసిన. 2012లో టీచింగ్ స్టార్ట్ చేసిన. అంటే ఆ స్కూల్లో కాదు, ఒకసారి గజ్వెల్లా, ఒకసారి ఇక్కడ దగ్గర, ఇంకోసారి ఇటు ఇప్పుడు మా పార్ట్నర్ ఉన్నారని చెప్పిన వాళ్ళ ఊర్లో కొన్ని రోజులు వాలంటీర్ చేసిన. బీఈడ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ తిరుగుకుంటూ చేసిన. కొన్ని రోజులు అదేంటి ఒక ప్రైవేట్ స్కూల్లో గీడ చేసిన. ఒక 2 years చేసిన. దాని తర్వాత అది 2 years. అప్పుడు పెళ్ళి అయింది. పెళ్లి చేసుకున్న తర్వాత 1 year చేసి అప్పుడు మానేసి మళ్ళీ మోడల్ స్కూల్కి పోయినాను అనమాట. ఆ మోడల్ స్కూల్లో అవర్లీ బేస్డ్ టీచర్ ఉంటుంది. అంటే పీరియడ్ వైజ్ డబ్బులు ఇస్తారు అనమాట. అందులో చేసిన నేను. అయితే అది 2015లో జాయిన్ అయిన తర్వాత 16లో రైట్ 16లో పెళ్ళి అయింది. 15లో పెళ్ళి అయినాక 16 వరకు ఇలా చేసిన. ఆగస్ట్ 1 16లో అందులో జాయిన్ అయ్యి అప్పుడు 23లో మానేసిన. 16 జాయిన్ 23 అంటే మొత్తం ఇంచుమించు ఒక 10 years చెప్పిండు. మొత్తం అలా వేయడం కానీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ 12 నుంచి 10-11 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ ఉన్నా. ఇక అది చేసి ప్రైవేట్ గా చేసుడు అంటే ఇక కొన్ని డబ్బులు పెట్టి ఏదన్నా చేసుకుందామని చెప్పి బయటకు వద్దామని ఆలోచన ఎప్పటి నుంచో ఉండే. ఇక తర్వాత ఈ మొన్న అంటే ఇప్పుడు ఏదో అప్పుడు కొంచెము మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అనుకున్నా కదా అట్లా అనుకున్న టైంకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. స్కూల్లో ప్రిన్సిపల్ నుంచి కానీ ఈ మిగతా టీచర్ల నుంచి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. ఏం చేసిరంటే ఏంది కంప్లైంట్లు చేయడం, పిల్లలతో కంప్లైంట్లు ఇప్పించడము, అంటే ఇంకా ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండే అని చెప్పడము. కొందరు ఈ రోజు ఇట్లా అదేంటి నేను అప్పుడు వీడియోలు చేసుకున్నా కదా, యూట్యూబ్ చేసుకుంటున్నా స్టార్ట్ చేసిన ఇవన్నీ చేసుకుంటున్నారు. మరి ఏదో కొంచెం మైండ్లో పెట్టుకొని అట్లా చేయడము ఏదన్నా ఒకటి ఇట్లా నడిచిందనమాట.
దానివల్ల కూడా కొంచెం గొడవలు, కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇక అప్పుడే నేను అనుకున్నా కాబట్టి ఇక అప్పుడు నాకు సరే నేను వెళ్ళిపోతాను, నాకేం అవసరం లేదు ఇది, మీకు ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి అది చెప్పిన అనమాట. జనవరిలో చెప్పిండు. జనవరిలో కొంచెం ఇట్లా అయింది. సరే ఇయర్ ఎండింగ్ వరకు ఉండమని చెప్పారు. ఉండి ఏప్రిల్లో అది నాకు నచ్చినప్పుడు వెళ్ళేసి వస్తాను. జనవరిలో నాకు నేను అసలు నేను బయటకు వచ్చేస్తాను జనవరిలో వచ్చేస్తా అంటే ఇక వాళ్ళు, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకో, 7 years చెప్పిన, 7 years వరకు నాకు రాని ప్రాబ్లమ్స్ లాస్ట్ 2 months లో ఎందుకు వచ్చినాయి అనేది ఒకటి పాయింట్. 2 months లో ఎందుకు వచ్చినాయి అంటే అదేదో బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి నడుస్తుంది డైరెక్షన్ అనిపించింది. సరే కాంతి ఇక మనకు ఎట్లయినా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇదంతా ఎందుకు మనకు లొల్లి అని సపరేట్గా నేను బయటకు పోతా, నాకేం అవసరం లేదు, అయినా సరే ఎందుకంటే నా వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా, మళ్ళీ రేపు కూడా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎందుకు నేను వెళ్ళిపోతా అని చెప్పిన. ఇట్లే చెప్తే వెళ్ళిపోమన్నారు వాళ్ళు. అంటే వెళ్ళిపోమంటే గట్టెట్ అవ్వదు గిట్టెట్ అవ్వదు అంటే నాకు అవసరమే లేదు, నేను ఉంటున్నాను, నాకు ఇదంతా అది ఇది అని చెప్పి కొంచెం ఇక అవన్నీ అయినాయి అన్నట్టు. చాలా పెద్ద లొల్లి ఉంటుంది అది, అదంతా ఎందుకని అట్లా అయిన తర్వాత అంటే వాళ్ళు కూడా ఇక మళ్ళీ ఏప్రిల్ దాకా ఉండు అని అంటే సరే ఉంది, ఏప్రిల్ స్కూల్ అయిపోయేదాకా ఉండి వెళ్ళేసి వచ్చాను అనమాట. అట్లా జరిగింది. 2023 ఏప్రిల్లో వెళ్ళేసి వచ్చిన. అట్లా జనరల్గా ఏం చేస్తారంటే రిజైన్ చేసి వెళ్ళేటోళ్ళకు కొంచెం ఇట్లా సెండ్ ఆఫ్ ఇవ్వడం అట్లాంటివి చేస్తారు. కానీ అట్లాంటివి కూడా ఏముండే అన్నట్టు మన సొంతలకు. నాకు జనరల్గా అట్లా వాళ్ళ మైండ్ లేదుంటుందో మనకు తెలియదు. నేను ఎవరిని నెగిటివ్ చేసి మాట్లాడతాను, వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు తెలిస్తే వాళ్ళు కూడా అనుకుంటుండొచ్చు వాళ్ళకి ఏమో మైండ్ లేదు ఉందో దేని వల్ల ఎందుకు చేసిర్రు ఏం కథ నాకు తెలియదు. కానీ అట్లా జరిగినాయి. ఒక దారి లేకపోతే 4 దారులు. వాళ్ళ ఒక్కట్లే కిందనే పని చేసి వాళ్ళు అన్నది వాడి వాళ్ళ అన్న లెక్క ఉండాలంటుంటాం. మనకి నచ్చుతుంటాం, లేకపోతే లేదు. మనం తప్పు చేయకపోతే సరిపోయి అంతే. అది భావోద్దేశం ఏంటంటే నేనైనా బతకగలుగుతాను, మీ కింద ఉండాల్సిన అవసరం లేదని చెప్పి సపరేట్కి వెళ్ళేసి వస్తాను అనమాట. మొత్తం ఏంటంటే అది అవసరం లేదు, నీతో నిన్ను అనవసరం లేదు, నీతో వాడు అవసరం లేదు, నాకు నా బతుకు నేను బతానే వెళ్ళేసేస్తాను మొత్తం. అంతేనా? ఇక ఏడా చేసినా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఏమైనా ఉంటాయి రాజకీయాలు, ఏడైనా వస్తాయి. ఇంట్లో ఎట్లుంటుంది ఇప్పుడు, ఒక ఇంట్లో పుట్టినా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లొల్లులు ఉంటాయి. లొల్లులు లేని ఇల్లే ఉండదు. నేను ప్రైవేట్ స్కూల్ చేసినప్పుడు కూడా అట్లే జరిగింది తెలుసా. ఈడ ప్రైవేట్ స్కూల్ చేసినప్పుడు కూడా బాగా రాజకీయాలు అవి అయితే ఇక విపరీతమైన రాజకీయాలు. ఒక్కొక్కటి చిన్నోడు పెద్దోడు ఇంత ఎత్తుంటాడు, వాడు ఇంతకింతనే ఉంటాడు. ఒక్కొక్కటి రాజకీయాలు చేసి నా మీద నెగిటివ్గా చెప్పడము, ప్రిన్సిపాల్కి చెప్పడము, అంటే ఈడ ప్రైవేట్ స్కూల్లో చేసినప్పుడు అట్లా చెప్పడము, వీళ్ళని ఎట్లా తీసేయాలంటే డైరెక్ట్ చెప్తే పోరో అని చెప్పి వాళ్ళు ఇక క్లాసులు చేంజ్ చేయడము. ఏం చేస్తారు తెలుసా, 7th 8th 9th ఈ క్లాసులు ఇస్తారు. ఫస్ట్ ఇది చేంజ్ చేస్తారు, ఒక వారం 4 రోజులకే మళ్ళీ మీకు టైం టేబుల్ చేంజ్ అయిందని టైం టేబుల్ సిటీ పంపించారు. అందులో ఏమున్నది తెలుసా, నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉన్నది. నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఎందుకు ఇచ్చారు అసలు, ఏమైంది అని అంటే మీరు ఇవి చెప్పండి మేము అవి చెప్తాం. పైసల కోసం పోయినాం మనము. సరే తీయని కొన్ని రోజులు చెప్పినా ఇక సరే అని చెప్పినాక ఇక అందులో చెప్పి నాకు అదే కోపం వచ్చింది. ఇక ఇంట్లో వీళ్ళకి ఇట్లా ఎందుకు చేస్తున్నారు నాకెందుకు అని చెప్పి ఈ మోడల్ స్కూల్లో సెలెక్ట్ చేసుకొని పోయినా అనమాట. అల్లా కూడా అప్పుడు నచ్చక రిజైన్ చేసి 1 month సాలరీ మొత్తం సాలరీ ఇవ్వలేదు. జూన్ సాలరీ, మే జూన్ జూలై సార్లీ 7వ నెల సార్లీ మొత్తం ఇచ్చిపెట్టి 7వ నెల లాస్ట్ 30 తారీఖు మా శ్రద్ధ పుట్టిన 1 month రిజైన్ చేసి లెటర్ బాగా కూడా పోలేదు. వేరే వాళ్ళందరూ పంపించేసిన అవసరం లేదు, ఇచ్చిపెట్టేసుకుని నచ్చినప్పుడు రూపాయి ఇచ్చి ఇచ్చిపెట్టాలి కాబట్టి నచ్చినప్పుడు ఆ మంత్ సాలరీ కూడా ఇచ్చిపెట్టేసినాం. అవసరం లేదు, నాకు నచ్చినప్పుడు ఇచ్చిపెట్టేసుకో. అదే ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతున్నారు అన్నప్పుడు ఇంకోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎదిగిన వాళ్ళు ఉంటారా, వీడిని ఎదిగితే మళ్ళీ నన్ను అదేంటంటే నాకు ఇంపార్టెన్స్ ఇయర్ ఏమన్న ఉద్దేశంలో ఎదిగా మనిషిని కొట్టేస్తారు. మొత్తంలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఏడైనా స్కూళ్ళలోనే బయట కూడా అంతే. ఇప్పుడు ఒక మనిషి కొంచెం మంచిగా అనుకో, వాళ్ళ తగ్గట్టు మాట్లాడి మంచిగా ఉండనుకో, ఈ మంచి ఎదుగుతున్నా అని చెప్పి మనకి ఏదో దాడి చేస్తారు ఖచ్చితంగా, నేను చూసినంత వరకు కూడా. కాబట్టి అట్లా ఫస్ట్ 1 year వరకు నువ్వు 10th అయితే చెప్పినావు, తర్వాత నెక్స్ట్ ఇయర్ లో నీకు ఒక 1 year మొత్తం 9th 10th మోడల్ స్కూల్ చేసినప్పుడు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 years చేసిన తర్వాత ఏం చేసిన 2 years 1 year నువ్వు చేరినప్పటి నుంచి చెప్పినావు. ఇంటర్మీడియట్ చెప్పలే, తర్వాత చేసిన 5 years చెప్పి ఒక 2 years మళ్ళీ అట్లా చెప్పినాక తర్వాత మళ్ళీ 6th దాదాపు 2 years అనుకో. చేసిన తర్వాత ఏం చేసిరంటే మళ్ళీ వేరే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంటర్మీడియట్ అవి ఇచ్చి మళ్ళీ అవసరం లేదు అట్లా చేయాల్సిన అవసరమే లేదు, కానీ చేసిరు అట్లా. ఎందుకంటే ఇప్పుడు 5-6 ఏళ్ళు అట్లా నడిపించిన తర్వాత మళ్ళీ లాస్ట్కు ఇంకో 1 year ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది. లేదంటే ఇప్పుడు నువ్వు సగం చెప్తలేవు, నీ అవసరం లేదు నీ అన్నప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు చూసి అట్లా చెప్పాలి, తీసేయాలి.
కానీ 2 ఇయర్స్ చెప్పిన తర్వాత వీళ్ళు ఎందుకు అనిపించింది అట్లా అంటే అట్లా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే భాగవతం బాగుంటుంది కానీ అట్లా చేసి చిన్న క్లాసులు వచ్చాయి 6th 7th 8th అంటే సరే అయితే అవి కూడా ఇప్పుడు 2 చేసినప్పుడు ఇయర్స్ 1 ఇయర్ కంప్లైంట్స్ రాని నాకు అప్పటి నుంచి బీపీ లేచింది నాకు నచ్చలే ఎందుకు ఇదంతా ఎందుకు మనకి ఇప్పుడు చెప్తున్నా నిజం చెప్తున్నా ఒక 15,000 అట్లా వచ్చినా కానీ ఖర్చులన్న పోను ఒక 13 వస్తాయి అనుకో ఆ 13,000 నేను బయటకు వచ్చి ఇంకేదైనా చేసుకొని సంపాదించుకుంటే అనే ఉద్దేశంతో బయటకు వచ్చిన అనమాట నాకు నచ్చలే ఇక టీచింగ్ ఫీల్డ్ కూడా నచ్చలేదు నాకు ఎక్కువ ఇక 7 ఇయర్స్ 8 ఇయర్స్ చేసిన ఇలా తర్వాత అంతకుముందు 2 ఏళ్ళు మొత్తం 12 13 ఏళ్ళు ఈ టీచింగ్ ఫీల్డ్ ఉండి ఉండి చేసింది ఏం లేదని చెప్పి బయటకు వచ్చేసిన అది జరిగిన విషయం అయితే అంతేనా అంతే చాలా జరుగుతూనే ఉంటాయి అవన్నీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను బిజినెస్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చినామని చెప్పిన కదా ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన ఇద్దరం కలిసి స్టార్ట్ చేసి 2 ఇయర్స్ నడిపించడం అంటే స్టార్ట్ చేసినప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు కొంచెం మీరు నడుస్తుండొచ్చు అనే ఉద్దేశంతో కొంచెం కొంచెం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకున్నందుకు కొంచెం పెట్టుబడి ఏంటంటే మేము గోల్డ్ లోన్ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చినాం ఇద్దరం గోల్డ్ లోన్ తెచ్చినాం ఆయన కూడా అదే తెచ్చిండు కొంచెం అమౌంట్ 2 లక్షలు చిల్లర పెట్టినాం చెరి 2 లక్షలు అట్లా 5 lakhs తో 5 lakhs స్టార్ట్ చేసినాము మెటీరియల్ అంతే మేము ఫర్నిచర్ అయితే ఏమి ఎక్కువ చెప్పలేదు ఓన్లీ 2 టేబుల్స్ 4-5 ర్యాకులు తీసుకొచ్చి పెట్టామన్నమాట పెట్టినాక కొంచెం కొంచెం మూమెంట్ ఉన్నది స్టార్ట్ అవుతుంది కొంచెం గిరాకీ వస్తుంది అవి ఇవి అడుగుతుంటారు కదా కొత్తగా పెట్టినప్పుడు మనకు తెలియదు అన్ని ఏం తేవాలని అడిగిన కొద్దీ కొన్ని తీసుకొచ్చినాం అనమాట అవే రొటేషన్ చేసుకుంటాం డబ్బులు ఇంకా మా దగ్గర ఉన్న కొన్ని పైసలు అందులో వచ్చిన పైసలు అవన్నీ అందులో కలుపుకుంటూ తీసుకొచ్చినాం అనమాట ఒక 10 లక్షలు 15 లక్షల దాకా సామాన్ అయింది మొత్తం అంతా స్టార్టింగ్ 5 లక్షలతో పెట్టినాం యాక్చువల్లీ ఫస్ట్ పెట్టిన మేము స్టార్టింగ్ పెట్టిన అంటే షాప్ పెట్టిన వీడియో ఉన్నది ఒకసారి క్లిప్ యాడ్ చేస్తాం తర్వాత మధ్యలో చేంజ్ అయిన వీడియో ఉంది ఆ వీడియో యాడ్ చేస్తాం ఇప్పుడు మేము స్టార్టింగ్ పెట్టినప్పుడైతే 5 లక్షలతో పెట్టినామన్నాం కదా ఆ వీడియో ఫస్ట్ అంటే చేస్తాము తర్వాత నెక్స్ట్ 10 లక్షలతో అయినాక మళ్ళీ షాప్ చేంజ్ చేసినాం మొత్తం చేంజ్ చేసినాం ఇక మళ్ళీ ఆ షాప్ అక్కడ ఒక దగ్గర నడుస్తలే అని చెప్పి అన్ని నుంచి కొంచెం అయితే నేను చెప్తున్నాను ఎవరైనా ఏంటంటే మనకు మేము పెట్టినాక ఒక 5-6 నెలలు మంచిగా నడిచింది మంచిగా వచ్చినాక తర్వాత ఏంటంటే సామాన్ తెచ్చిన మంచిది తెచ్చినాక ఏంటంటే వాళ్ళు చూపించడానికి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినప్పుడు ఏంటంటే మళ్ళీ స్టాండ్లు రైటే అయితే పాయింట్ ఏంటంటే షాప్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూపెట్టుడు అంటే ఇప్పుడు పని చేసేటోళ్ళు ఎవరన్నా పని చేసేటోళ్ళు ఉంటే వాళ్ళు చూపించి ఇట్లా అన్ని ఓపెన్ చేసుకుంటూ చూపించి మళ్ళీ మడత పెట్టి అలా పెడతారు ఇక మేమేమో ఒక్కలమే పోదాం అనమాట జీతాలు పెట్టుకునే అంత సీన్ లేదు అక్కడ పైసలు వచ్చే సీన్ లేదు కాబట్టి అట్లా మేము పోయినప్పుడు ఏంటంటే వాళ్ళని వచ్చినప్పుడు చూపెట్టాలంటే చిన్నవి మేము పెట్టినవి అన్ని అంటే చిన్నపిల్లల షెడ్యూలు పాయింట్లు డ్రాయర్లు బనీన్లు చిన్న వస్తువులు ఉంటాయి 100-3-4 ఇచ్చేటి అవన్నీ మళ్ళీ ఓపెన్ చేసుకుంటూ చూపెట్టడం అంటే కష్టం కదా ఒక దాంట్లో పెడితే వాళ్ళే తీసుకుంటారు కాబట్టి పెద్ద ఉన్నాయి చిన్న ఉన్నాయి కానీ ఎక్కువ శాతం ఆడ ఏది ఏంటంటే పిల్లల గిరాకీ అనమాట షర్ట్స్ పాయింట్లు ఉంది కానీ పిల్లల గిరాకీ ఎక్కువ అయినా తక్కువ అయినా దానికి కూడా వస్తారు కాబట్టి దానికి వస్తారు దీనికి వస్తారు చూపెట్టవచ్చు ఇవి ఇట్లాంటివి చూపెట్టినట్టు కష్టం అవుతుంది కాబట్టి స్టాండ్లు చేపించినాం అన్నమాట బుట్టీలు తెచ్చిరు బుట్టీలలో వేసిరు బుట్టీలలో చిన్న ప్లాస్టిక్ బుట్టీలు తెచ్చినాం బాస్కెట్లు అందులో వేసుకుంటా తీసుకుంటారు వాళ్ళే సైజ్ వైజ్ గానీ ఒక 15 సైజ్ ఉండి 15 బుట్టీలు తెచ్చి 15 బుట్టీలలో వేసిరు అందులో వేసినాము దాని తర్వాత స్టాండ్లు తెచ్చి హ్యాంగర్స్ తెచ్చినాము హ్యాంగర్స్ తీసుకొచ్చిన తర్వాత స్టాండ్లు చేపించినాము ఇనుప సామాన్లు ఐరన్ కొట్టి ఆ వీడియో కూడా పెట్టినాము మేము అప్పుడు అదేంది వెల్డింగ్ కొట్టి చేపించి అన్ని స్టాండ్లు చేపించి దానికి హ్యాంగర్స్ తో వేలాడేసినాం అనమాట ఇప్పుడు షాపింగ్ మాల్లలో ఉంటాయి కదా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటూ రేట్లు వేసి తీసుకుంటూ ఫిక్స్డ్ రేట్ లెక్క అట్లా చేపించినాము అట్లా చేసినాక కొన్ని రోజులు అట్లా కూడా నడిపించినాము కొంచెం గిరాకీ తక్కువ ఉన్నది ఆ ప్లేస్ అని చెప్పి సీసీ కెమెరాలు తెచ్చి దొంగలు పడితే 2 సార్లు దొంగతనం జరిగింది సీసీ కెమెరాలు తెచ్చాం కూడా దొంగలు పడ్డారు సీసీ కెమెరాలు లేకముందు పడ్డారు కాబట్టి కొంచెం అనుమానం వచ్చి తెచ్చినాక మళ్ళీ అట్లా అయింది ఫస్ట్ పెట్టింది 5 లక్షలతోని తర్వాత మళ్ళీ 10-15 లక్షల దాకా అయింది ఖర్చు మళ్ళీ ఏమైంది ఇవి వేపిస్తాక 30,000 అయినాయి మనకు ఏంటి స్టాండ్లు బుట్టీలు తర్వాత హ్యాంగర్స్ అవన్నీ మళ్ళీ 30,000 దాకా చాలా అయింది 30,000 చిల్లరన అయింది అమౌంట్ చెప్తాను ప్రాసెస్ తర్వాత ఇక ఆడేమైంది ఆడ కొంచెం డల్ అయిపోయింది అది మార్కెటింగ్ ఏరియా తక్కువ అయిపోయింది తక్కువ అంటే మార్కెటింగ్ ఏరియా కాదు పెట్టకముందే తెలుసు కానీ ఆడ గిరాకీ తక్కువ అయింది అంటే నడుచుడు ఇవన్నీ చేసినా కానీ కొంచెం తక్కువనే ఉంది గిరాకీ అది కాకుండా రేట్ తక్కువ ఇస్తే ఏడికైనా వచ్చి తీసుకుంటాం మాక్సిమం ఎవరైనా ఏంటంటే ఒక దగ్గర రేట్ తక్కువ ఉందంటే ఎంత దూరమైనా తెచ్చుకుంటాం మన ఏంటి వీక్ పాయింట్ ఎవరైనా మన అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఆడైన సరే వస్తుందని చెప్పి ఆడ కొంచెం రేట్ తక్కువ పెట్టి వేద్దామని చెప్పి ఆడ పెట్టినాం ఆడ ఎన్ని సంవత్సరాలు పెట్టినాం ఇంత 1 year 10 months 10
10 మంత్స్‌లో ఇవన్నీ చేంజెస్ చేసినాం. ఇగ గిరాకీ ఇంప్రూవ్‌మెంట్ అయితదని చెప్పి ఒకటే స్టెప్ బై స్టెప్ చేస్తూనే ఉన్నాం. ఆగుతలేమనమాట మేము. ఇక అవన్నీ చేసినా గానీ అట్లా. గిరాకీ తక్కువనే ఉన్నది. తక్కువున్నదని చెప్పి ఏం చేసినాము, ఆ స్టాండ్‌లు అంటే ఫర్నిచర్ ఎక్కువ చేయలేదు కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లమ్ రాలేదు. నేను ఫస్ట్ ఉన్న వీడియోలో సామానంతా తీసుకొచ్చి హ్మ్. ఆ సామాను వేరే దిక్కు షిఫ్ట్ చేద్దామని చెప్పి ఇంకో దగ్గర రూమ్ మాట్లాడినాం. అది కాకపోతే చిన్నగున్నది అది కొంచెము 2 రూమ్‌లు. ఇగ అందులోనే ఇరికిచ్చి ఇరికిచ్చి అది సెట్ చేసినాం మార్కెటింగ్ మొత్తం. ఏరియానే మళ్ళా. ఆ 15 రోజులు సెట్టింగ్ అయిపోయింది. అది మేమే చేసుకున్నాం మళ్ళా ఎవరిని పిలవకుండా. హ్మ్. మళ్ళా ఖర్చని. ఎందుకంటే కిరాయిలు ఎళ్తున్నాయి. ఆడుంటే ఏమైతుందంటే హ్మ్. కిరాయి మందం వస్తున్నాయి. మిగిలినవి ఏమి వస్తలేవు అని చెప్పి మళ్ళా ఆడికి షిఫ్ట్ అయినాక ఆడ కూడా కొన్ని రోజులు నడిచింది మంచిగానే. ఇంక ఈడికంటే ఈడ మంచిగా నడిచింది. సెకండ్ షిఫ్ట్ చేసినాక మార్కెటింగ్ హ్మ్. ఏరియా కాబట్టి మార్కెట్ ఏరియాని మంచిగా నడిచింది. మందు ఒక్క బాగా 4 తిరుగుతారు ఆడ. నెలలు మంచిగా అంటే మంచిగా నడిచింది. మంచిగా పొయ్యి కిరాయి అవన్నీ తీసినా కూడా మంచికింది. మంచి షేరింగ్ మంచిగా మిగిలినాయి 4 నెలల దాకా. హ్మ్. 4 నెలలకి ఏందంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది. ఆ! అంతకుముందే వచ్చింది. కొంచెం రాలే. మెల్లమెల్లగా మనం ఇటు చేసినాం. వచ్చినాక ఏందంటే బస్సులు ఫ్రీ అయినేసరికి ఇప్పుడు కొంచెం చాలా మంది ఏం చేస్తున్నారంటే బస్సులు ఫ్రీ అయినేసరికి లేడీస్ అందరూ ఇక బస్సులలో పోతుర్రనమాట. షాపింగ్‌కి పోతుర్రు. సిటీ హైదరాబాద్ పోవడం, గజ్వేల్‌కి అంటే దూరం దూరం వేరే దగ్గరికి పోవడం. ఎందుకంటే ఈడ చిన్న చిన్న షాపులే ఉంటాయి. ఇప్పుడు బస్సు తీసుకొని బస్ ఎక్కి గజ్వేల్ హైదరాబాద్ ఆటికి దూరం పోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లు ఉంటాయి. అన్ని రకాలు ఉంటాయి. ఏదంటే అది తీసుకోవచ్చు కాబట్టి ఆ ఆలోచనతోని అందరూ అటు వెళ్ళిపోతుర్రు. ఇక్కడ సైడ్‌కి అసలు తక్కువ. తక్కువ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక కిలో చక్కెర తీసుకొని వచ్చినాక అది మనము చేసుకునే స్వీట్‌కి కిలో కాకుండా కిలో మీద ఒక 100 గ్రాములు ఇంకా కావాలి అంటే 100 గ్రాముల కోసం వస్తారు చూసిర్రా? ఆ 100 గ్రాముల కోసం ఈ లోకల్ షాప్‌లలోకి పోతారు ఎట్లైనా. ఎందుకంటే కిలో అంటే దూరం పోయి తెచ్చుకోవచ్చు. 100 గ్రాములు అంటే ఇక మళ్ళా అంత దూరం ఎందుకని లోకల్‌లో తీసుకుంటారు. ఆ టైప్‌ల మా దగ్గర ఏందంటే ఇప్పుడు పెద్ద పెద్ద సామాను ఏమున్నా మంచి పండుగల గిండుగలకి ఏమన్నా ఉన్నా గానీ దూరం పోయి తెచ్చుకుంటారు. ఈ చిన్న చిన్న షడ్డీలు, డ్రాయర్లు, బనీన్లు అంటేనేమో ఇట్లా లోకల్ షాప్‌లలో తీసుకుంటారు ఎట్లైనా హ్మ్. జనరల్‌గా. అట్లే తీసుకునేటోళ్ళు. ఇక అంతకుముందు కూడా మంచిగానే పర్లేదు మంచిగానే అయింది. పిల్లల వస్తువులు అవి ఇవి మంచిగానే పోయినాయి. మంచిది. మంచిగానే ఈడ పోయినాయి. పెట్టినాక మంచిగా ఆడ కూడా ఫస్ట్ పెట్టినాక మంచిగానే అయింది. ఈడ పెట్టినాక మంచిగానే అయింది. ఆ! ఇంక ఈడ పెట్టినాక అయితే ఆడికంటే కూడా మంచిగానే అయింది. 4, 5 ఏళ్ళు మంచిగానే అయింది. దసరా ముందు అంటే మొన్న దసరా దసరా ముందు ఒక హ్మ్. 2 మంత్స్ ముందు నుంచి ఏందంటే గిరాకీ అనేది మొత్తం పడిపోయింది అసలు. రెంట్‌కెళ్ళడమే కష్టమైంది. రెంట్‌కు రెంట్ కూడా ఎళ్ళలే. ఇప్పుడు రెంట్ ఏందంటే రెంట్‌కెళ్ళాలే, కరెంట్ బిల్ ఎళ్ళాలే, ఆ! మళ్ళా నెక్స్ట్ మేము పోవుడొచ్చుడు మా ఊరు కాదు కాబట్టి ఆ! పెట్రోల్‌కు పోవుడొచ్చుడు కావాలే, మాకెళ్ళాలే మళ్ళా ఇద్దరికెళ్ళాలే కాబట్టి అదంతా వర్కౌట్ కాలే ఇగ ఎళ్ళలే. ఫస్ట్ మంచిగానే సరే ఇంప్రూవ్ అయితుండొచ్చు చేద్దాం అని మంచిగా అనిపించింది. ఎందుకంటే అరే! మంచిగానే గిరాకీ అయితుంది. సరే ఇంకిన్ని తెద్దాం, హ్మ్. ఇంకిన్ని తెద్దాం. ఇట్లా అయిపోయి ఇంకా ఇంకా తెచ్చి మళ్ళా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినాం గానీ అప్పుడు ఇంకా గిరాకీ అనేది పడిపోయింది. ఇగ రాలే. హ్మ్. తక్కువ చాలా తక్కువైపోయింది. అట్లా. అట్లా అని చెప్పి ఏం చేసినామంటే, ఇగ ఇట్లయితే అయ్యేటట్లేదని ఒక 2 నెలలు చూసినాం. అట్లా కూడా మీటింగ్ మళ్ళా ఇంకా చూసినాము. అరే! ఇప్పుడు ఒక నెల ఉన్నదేమో ఇట్లా చూద్దాం. ఇంకో నెల చూద్దామని 2, 3 నెలలు అట్లే చూసుకుంటూ చూసినాం. వచ్చినాం. అయినా లేదు. ఆగస్ట్ లేదంటే మాకే లేదని కాదు. అవును. ఇప్పుడు ఆడ ఏందంటే దౌలతాబాద్ ఏరియాల కిరాయిలు పెట్టుకొని షాపులు పెట్టి నడిపేటోళ్ళకు చాలా శాతం వాళ్ళకు 10,000, 15,000 మిగులుతుండొచ్చు అంతే. అదే. 100% అంతకంటే మిగిలయి. మీలే. వాళ్ళే ఓన్ రూమ్ ఉండి ఉన్నోళ్ళు చూసిర్రా వాళ్ళు 20, 25,000 సంపాదించగలుగుతుండొచ్చు. 25-30 వస్తాయి. 100% వస్తాయి ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. ఓన్‌గుంటే. ఓన్ ఉంటే. కానీ అదే కిరాయి ఉన్నోళ్ళకి మాత్రం 10, 15,000 వస్తుండొచ్చు మంచి గిరాకైతే అది గూడా. కిరాయి అయితే 15,000 కిరాయి కట్టాలి. ఆడ ఎక్కువ శాతం అన్నీ ఓన్ సెటర్‌లే ఉన్నాయి. ఉంది. అంటే చిన్న ఏరియా అది. చిన్న చిన్నగా నడుస్తదని మేము గూడా చిన్న చిన్న వస్తువులే తెచ్చినాం. మరీ భారీ వస్తువులేం తీసుకురాలేదు. పెద్దోళ్ళ వస్తువులు మాత్రం భారీయి తెచ్చాం కొన్ని. మంచిగా చేసి కానీ చిన్న పిల్లలయి కొన్ని కొన్ని మామూలు తక్కువ క్వాలిటీ అట్లాంటివి తీసుకొచ్చామన్నమాట సేల్ అయితాయని. హ్మ్. అయినాయి ఫస్ట్‌ల తర్వాత ఇగ కాలేదు. ఇగ హ్మ్. ఈ ఫ్రీ బస్సులు చేయబట్టో ఏదో ఒకటి రీజన్ వల్ల దానివల్ల బట్టల షాపులు పడిపోయినాయి. చానా మొత్తం పడిపోయినాయి. నాకు అన్ని తెలిసినంత ఆడన్ని వరకు బట్టల షాపులయ్యే పడిపోయినాయి. ఆడ మొత్తం ఆడ 100% చెప్తున్నా. అసలు అంటే ఇది ఒకళ్ళది తప్పు, ఒకళ్ళది రైట్ అని గాదు. అంటే మేము బిజినెస్ పెట్టినాము, మేము కిరాయి తీసుకొని పెట్టినాం కాబట్టి మాకు వర్కౌట్ కాలేదు. అదే ఓన్ సెటర్ అనుకోండి, అందులో కూర్చుంటే 10,000 అన్ని వస్తాయి. ఏముంది ఏ ఇప్పుడు ఇదే 15 నుంచి సెటర్ 20 అనుకుందాం. వస్తాయి. వెనక కూర్చొని వండుకొని తింటాం, అన్నే తింటాం. ఎవరైనా వస్తే పిలుస్తారు, ఆయనతో వచ్చి ఇస్తాం, పోతాము. ఓ 100, 200 వస్తాయి. అట్లా అమ్ముకున్నా గానీ. అదే కిరాయికుంటే ఖచ్చితంగా గిరాకీ రావాల్సిందే. కిరాయికి ఖచ్చితంగా రోజు 300 ఓన్‌గా మిగిలియే మనీ. ఆ! 3 350 కాదు 400 రావాలి. 4, 12 ఆ 350 లేదు కిరాయి కిరాయి నువ్వు పెట్రోల్‌కి ఏడ పోతావు? కరెంట్ పెట్రోల్‌తో 400. అంత అయితది. పెట్రోల్‌తో 400 10,000 రెంటు. 10,000 రెంటు. కరెంట్ నెలకు 800, 900 కరెంట్ బిల్ వస్తది. పెట్రోల్ ఎందుకంటే ఖర్చు. లైటింగ్‌లు, గీటింగ్‌లు అన్నీ అవి ఒకటి ఇవి ఎయ్యాలి కదా! హ్మ్. మళ్ళా పెట్రోల్ కాస్ట్ 1,500, 2,000 అయితాయి. ఇప్పుడు రోజు పోయొచ్చుడుకు. హ్మ్. ఎంతైతాయి? 10,000 అదో 1000, 11,000 ఇది 12, 13,000 అయితాయి. 400. 3, 400 450 రూపాయలు రోజుకు హ్మ్. పక్కకు పెట్టాలి. మిగతా ఖర్చులు. వచ్చినయి లాభం. మిగిలినొస్తాయే లాభం. అంతా రావు. వస్తలేవు. రావు గూడా ఎవరైనా పెట్టేదుంటే గూడా లోకల్‌లో ఎవరైనా పెట్టేదుంటే గూడా బట్టల షాప్ అయితే నాకు తెలిసైతే 100% కొంచెం వెనుకకే పోవాలి.
ఇక పెట్టొద్దు. మేమని కాదు అసలు చెప్పాలంటే ఇప్పుడు మొన్న దసరా అయింది కదా, దసరా సీజన్ అప్పుడైతే ఆడ ప్రతి ఒక్క షాప్లో ఏ షాపులో అయినా అంతమంది మంది ఉండేనట బావ ఇప్పుడు దసరా సీజన్ అసలు ఏడలేరట. దసరా సీజన్ లో ఉన్నారు రెగ్యులర్ గా ఏ షాప్లకు అయితే పోతారో ఆ షాప్లలో ఉంటారు కొందరు. అంటే లేడీస్ బట్టల కోసం కొందరు పోతారు, చీరలు కానీ కొంచెం ఫాల్స్ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న వాటికి పోతారు. ఇప్పుడు అదే దళిత వాళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే పెళ్లి ఉన్నది అనుకోండి, పెళ్లిల బట్టలు పోతారు చూసిరా, అసలు దానికి దళిత వాళ్ళు పోరు. ఎందుకంటే అన్ని రకాలు దొరికాయి, హైదరాబాదు, గజ్వేల్ చిన్న చిన్నగా పెళ్లి చేస్తున్నారు అంటే సిద్దిపేట అట్లా పోతారు. దళితాబాద్ లో పోయేటి అంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు కిలో చక్కెర తీసుకొస్తే ఇంకో అదపావు కావాలంటే దానికోసం వస్తారు చూసిన దసంటోళ్ళే వస్తారు దళితాబాద్ 100%. అంతే కిరాణా షాపులు నడుస్తాయి దళితాబాద్. నెక్స్ట్ హార్డ్వేర్ షాపులు, పానీ అంటే ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవి నడుస్తాయి ఎక్కువ శాతము. ఏడైనా 100% నడిచేది అంటే ఫుడ్ ఐటమ్స్ ఖచ్చితంగా నడుస్తాయి, మంచి మార్కెట్ ప్లేస్ చూసుకొని పెట్టుకుంటే. మేము అట్లా కాకుండా బట్టల షాప్ పెట్టడం వల్ల ఏమైందంటే ఫస్ట్ నడిచింది అట్లే నడిస్తే ఏం కాకు ఇప్పటిదాకా ఉంచుతాము, కానీ పడిపోవడం వల్ల ఏమైందంటే ఇక డల్ అయిపోయింది, ఇట్లా అయితే వర్కౌట్ అయ్యేటట్లేదు, ఉండి ఉండి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి తీసేద్దామని డిసైడ్ అయినాం అనమాట. అని ఒక 1 month టైం తీసుకొని ఆలోచించుకుంటూ ఇక 1 month లోపు మెల్లమెల్లగా చదువుకుంటూ అన్ని బండి మీద అయితే చెప్పాలంటే ఒక 3 నెలలు మీకు 3 నెలలు అయితే అమ్మిన పైసలు కిరాయి కట్టినాం, ఒక్క రూపాయి కూడా ఆయన రాలేదు నాకు రాలేదు. 3 నెలలు కిరాయి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆడనే ఉంటాం చూసుకుంటా కూర్చుందాం అంటే ఎన్నేళ్ళు అంతా కూర్చుంటాం. ఇప్పుడు మనం జనరల్ గా చదువుకునే పిల్లలం కాదు, పెళ్లి కాకుండా మనం ఏం ఖాళీగా లేము ఉట్టిగా, అట్లుంటే పని చేయదు. 3 నెలలు అంటే పోయినాయి, 3 నెలలే పోయినాయి అసలు. ఇంకా కొన్ని నెలలు చూసుకుంటూ కూర్చుంటే పైసలు వచ్చేది ఏం లేదు, ఉట్టి కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, పెట్రోల్ ఖర్చు, మన టైం వేస్ట్, ఉట్టినే వేస్ట్ అవుతుంది. ఏమైనా పని చేసుకున్నా ఇంటికాడ ఉన్నా ఉట్టి ఉన్నా కానీ ఖర్చు అయితే కాదు కదా, అట్లని చెప్పి ఆలోచించినాం. ఇక వాళ్ళకు కూడా ఓనర్ కూడా చెప్పినాం అనమాట. అంటే అంతకుముందే చెప్పినాం, ఫస్ట్ స్టార్టింగ్ పెట్టేటప్పుడే చెప్పినాం, డౌట్ ఉండి ఒక 6 నెలలు 5 నెలలు చూస్తాము, ఇంకా నడవకపోతే తీసేస్తాం అని చెప్పి ఓనర్ కూడా చెప్పినాం మాట్లాడేటప్పుడే. చెప్పి అట్లే చెప్పినాం. దాని తర్వాత ఇక ఒక ఎన్ని నెలలు పట్టింది, ఇక 8 నెలలు ఉన్నాము. 8 నెలలు ఒక 5 నెలలు నడిచింది, ఏమని లేదు 5 నెలల దాకా మంచిగా నడిచింది, 4.5 నెలలు మంచిగా నడిచింది. ఒక 3 నెలలు లాస్ట్ 3 నెలలు ఇక నడవలేదు, తిక్కలేసింది, మంచిగా అనిపించలే. ఇక ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి తీసేద్దామని డిసైడ్ అయినాం అనమాట. ఇద్దరం ఆలోచించి ఎవరికైనా అమ్మేద్దాం అనుకున్నాం బట్టలు, కానీ అమ్మేద్దామంటే అప్పుడు మాకు సరే చూద్దాం తీ, ఇప్పుడు ఎవరు వస్తారు మనం అనుకున్న టైంకి అని చెప్పి ఆలోచించి మళ్ళీ బట్టలు ఎవరి దాకా షేర్ చేసుకున్నాం. బట్టలు కూడా ప్యాకింగ్ బట్టలని ప్యాక్ చేసుకొని సంచురాలు వేసుకొని అంతా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం అన్నట్టు. వాళ్ళ ఇంటికి వచ్చి నేను అమ్మ ఇంటికి తెచ్చుకున్నా. అంటే మొత్తం మీద ఏంటంటే షాప్ తీసేసినాం, దౌలతాబాద్లో షాప్ అనేది తీసేసినాం. షట్టర్ కాల్ చేసి వాళ్ళకి తాళం ఇచ్చేసి సపరేట్గా వచ్చేసాం. నెల అవుతుంది దగ్గర. అప్పుడు మేము వీడియో చేద్దాం అనుకున్నాము. 11 నెల 25 తారీఖు కాల్ చేసినాం. 11 నెల 25 తారీఖు కాల్ చేసి షట్టర్ కాల్ షెడకి ఇచ్చేసి మా ఇంటికి మేము బట్టలు తెచ్చుకున్నాము. బట్టలు మా మేము తెచ్చుకున్నాము. ఇక దీంట్లో ఈ ఉన్న బట్టలను ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఊళ్ళో సేల్ చేద్దామని అనుకుంటున్నాం, ఎంతో కొంత ఊళ్ళో సేల్ చేద్దాం. లేదు అట్లా కూడా కాకపోతే వచ్చిన రేటుకు ఇవ్వాలి ఇచ్చేద్దాం మొత్తం మీద. ఇక ఇవ్వాలి ఎన్ని అనవచ్చు వచ్చిన రేటుకి ఇద్దాం, మనకు లాభం అవసరం లేదు, పెట్టుబడి పైసలు చేతికి వచ్చినా చాలు. ఎందుకంటే పైసలు పెట్టి చుట్టూ కూర్చునే బదులు వచ్చిన పైసలు వచ్చినా సరే అని అనుకున్నాం. అసలు పంచుకుంటే ఎన్ని వచ్చినాయంటే ఇప్పుడు డివైడ్ చేసుకుని ఉన్న బట్టలు డివైడ్ చేసేసుకున్నాం కదా, మనిషికి ఎన్ని వచ్చినాయి? చెరి 3 లక్షలన్నర సామాన్ వచ్చింది, 3.5 లక్షలు. 3.70 కదా, అదే 3.5 దాదాపు 3.70 అంటే అంతే. ఇక 3.5 3.70 చెరి 3.70 అంటే 7.5 చిల్లర బట్టలు ఉన్నాయి. బట్టలు మొత్తం అంటే మేము రేట్ వేసుకున్నాం. అంటే మేము ఇట్లా 7.5 ఎట్లా చెప్తున్నాం అంటే మేము పంచుకునేటప్పుడు ఎవరు తీసుకునేటప్పుడు మేము 15 రోజులు పంచుకున్నాం. అది 15 రోజులు ఎట్లా అంటే దేని దానికి సెట్ ఉంటుంది. ఇప్పుడు షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ అన్ని ఇగో ఎక్సెల్ షర్ట్స్ ఇన్ని నీకు, ఈ సైజ్ షర్ట్స్ కొన్ని నీకు కొన్ని నీకు అనేటప్పుడు పేపర్లు రాసుకున్నాం. ఆ షర్ట్స్ ఎంత పడ్డది మాకు, ఎంత రేట్కి వచ్చింది అనేది లిస్ట్ రాసుకున్నాం అంటే ఎవరు దాని పేరు మీద. కొన్ని ఎక్కువ ధర తక్కువ ధర ఉంటాయి కదా, ఆయనకి ఎక్కువ పోతాయి నాకు తక్కువ వస్తాయి, లేకపోతే నాకు ఎక్కువ వస్తాయి ఆయనకు తక్కువ పోతాయి. అట్లా అని చెప్పి లిస్ట్ రాసుకొని లెక్క చేసుకున్నాం అనమాట. టోటల్ 3,70,000 సామాను వచ్చింది. అది ఇప్పుడు కింద షాప్ లో పెట్టినాము. మేము పెట్టినప్పుడు 2,00,000 సామాన్ పెడితే 3,70,000 సామాన్ వచ్చింది. అయితే 2,00,000 పెట్టినాము. ఆ 3 నెలలు ఉన్నామని చెప్పినాం కదా కిరాయి కట్టుకుంటా. మేము ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వస్తే స్టాక్ అయితే ఎక్కువ పోదు, ఆడమ్మినట్టు ఎంతో కొంత నమ్మింది, కానీ నమ్మదని చెప్పి 3 నెలలు ఆనే ఉంచి, ఎందుకంటే స్టాక్ పోనీకి 3 నెలలు కిరాయి కట్టుకుంటున్నా సరే ఆడ నుంచి. లేకపోతే ఇంకా స్టాక్ మేము చెప్పినాం 15 లక్షల దాకా మాల్ తెచ్చినామని చెప్పినాం కదా. అంటే సెకండ్ టైం ఫస్ట్ తెచ్చి 2,00,000, తర్వాత మొత్తంలో 15 లక్షల మాల్ వచ్చింది, కానీ మళ్ళీ తెచ్చుకుని మా దగ్గర ఉంటుందని చెప్పి ఒక 3 నెలలు అయితే అమ్మిన పైసలు 2 కట్టేసినాం. ఒక అంటే మన టైం వేస్ట్ అయిందని చెప్పి అట్లా. ఇంకా మొత్తంలో ఏంటంటే
ఆడ అమ్మేసుకున్నాం. ఈ సామాన్కి ఎంత వచ్చింది తెచ్చుకొని మా దగ్గర పెట్టుకున్నాం. కింద రూమ్లో ఉంది, అదైతే వీడియో తీయలేదు, తీస్తాం. తెచ్చి అన్ని సదిరినాం. సదరానికి మాకు ఒక 5-6 రోజులు టైం పట్టింది కింద. ఇంకా మా గుడ్లకి ఏంటంటే మేము షాప్ అసలు క్లీన్ చేసుకున్నాం. అసలు మేము వాడుకున్నందుకు క్లీన్ చేసుకొని కలర్లు వేసుకున్నాము. కలర్లు వేసినా కూడా వీడియో తీయమన్నారు, కానీ వీడియో తీయలేదు. కలర్లు వేసుకుని ఇంతకుముందు కొంతమంది చెప్పాలంటే బట్టల షాపు మాకు అన్నట్టు ఇక తెచ్చుకొని మొత్తం హ్యాంగర్స్ వేసేసుకున్నాం, కొన్ని ర్యాక్లలో చదువుకున్నాము. అదంతా కంప్లీట్ అయిపోయింది. కొన్ని అయితే ఆన్లైన్ లో కూడా అమ్మినాం. చాలా మంది అడుగుతారు ఆన్లైన్ లో అదే స్వెటర్లు అన్ని తీసుకొచ్చినాయి షాప్ నుంచి డివైడ్ చేసుకున్నాక మా ఆయన అమ్మేసుకున్నాం, మా ఆయన అమ్మేసుకున్నాం. అట్లా ఇప్పుడైతే కిందనే ఉన్నాయి. అవి మొత్తం వచ్చిన రేట్ హోల్సేల్ రేట్లో ఇచ్చేస్తున్నాం. హోల్సేల్ రేట్ అంటే కూడా కాదు, మాకు వచ్చిన రేట్కి ఇచ్చేస్తున్నాం. ఇక మాకు ఏంది ట్రాన్స్పోర్ట్ అవి అన్నీ పడతాయి, అవన్నీ లెక్కేసుకొని మేము ఆడ అంచనా వేసుకొని అమ్ముతాం మేము అమ్మేటప్పుడు. కానీ అవన్నీ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ధర మాకు తెలిసి ఐడియా ఉంటుంది కాబట్టి దాని ధరకు అమ్మేసుకుంటున్నాయి. అంతే ఇవి ఇప్పుడు ఎంత వస్తే అంత. ఈ ఊర్లో కూడా అట్లే అమ్మేసుకుంటున్నాం. వాళ్ళని వస్తే అట్లే ఇచ్చేస్తున్నాం. మొన్న తీసుకుపోయారు ఒక 10 గల షర్ట్స్ అవి ఇవి తీసుకుపోయారు. పెద్దవాళ్ళ షర్ట్స్, పెద్దవాళ్ళ అవి అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర. ఇక ఉన్న వాటిని అట్లే సేల్ చేసుకుందామని కింద పెట్టేసినాం. ఇప్పుడు ఏంటంటే ఏంది కిరాయి పడతలేదు, కానీ పైసలు అయితే పెట్టుబడి పైసలు అట్లే ఉన్నాయి అట్లా. కానీ అది మైండ్ లో పెట్టుకున్నాం అనుకో, మాకు ఇట్లా షాపు బట్టలు అరే లాస్ అయిందా, పైసలు మిగిలిపోయినాయి అనుకుంటే అంత మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ పాయింట్ ఇడిచిపెడుతున్నాం ముచ్చట. పోతే పోతే అనుకునే ఉద్దేశం. పైసల గురించి అనుకుంటే మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఫర్నిచర్ చేపిస్తాం కదా, ఫాల్ సీలింగ్ చేపించి, ఇప్పుడు షాప్ పెట్టినప్పుడు ఫాల్ సీలింగ్ చేపించి అద్దాలు ఎక్కించి ఇవన్నీ చేస్తారు చూసినా, దానికి 3-4 లక్షలు అయితే ఎట్లయినా 2-3 లక్షలన్నా అవుతాయి మినిమం. ఆ 2-3 లక్షల సామాను మిగిలింది అనుకుందామని చెప్పి మైండ్ కూల్ చేసుకొని సపరేట్ కూకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫర్నిచర్ అంతా ఏపీలే, ఆ చేపియని పైసలు మిగిలినాయి అనుకో. మేము డౌట్ వచ్చి మేము ఫర్నిచర్ అయినా లేదంటే గ్లాసెస్ అయినా అసలు ఏడెక్కేలేదు. మేము అసలు మాకు అన్ని హఠాత్తుగా పెట్టొద్దు ఇవ్వాలమైనా చేసేటప్పుడు మేము ఆలోచించుకోవాలి. ఇక 100% నేను చెప్తున్న ముచ్చట ఏంటంటే, ఏదన్నా బిజినెస్ చేయాలనుకుంటే ఫుడ్ ఐటమ్స్ గురించి ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే. నేను కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నా. చేస్తే ఫుడ్ బిజినెస్ ఏదన్నా ఫుడ్ ఐటమ్ మంచిగా నడిచేది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది ఏదన్నా అట్లాంటిది ఫ్రాంచైజ్ తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు జనరల్గా ఇస్తారు కదా, టీ షాపులు కానీ, ఇప్పుడు పానీపూరి బండ్లు, ఇవి ఇంకా నెక్స్ట్ ఇంకేంది కూల్ డ్రింక్స్, అవి లెమన్ జ్యూస్ అట్లాంటి ఫ్రాంచైజీలు ఉంటాయి కదా, అవి అయినా తీసుకోవచ్చు. లేకపోతే మన సొంతంగా ఏదైనా టిఫిన్ సెంటర్ గసంటి నడిపించుకున్నా మీరు ఒక్కటే ముచ్చట 10,000 పెట్టుబడితోని నెలకు ఒక 10,000 మినిమం సంపాదించవచ్చు. 10,000 పెట్టుబడి పెట్టి మొత్తం టోటల్గా నాకు తెలిసినంత వరకు నిజం చెప్తున్నా. అంటే అది మంచిదే పని. మన సొంత పని మనం చేసుకుంటే ఎంత వచ్చినా మనకు మంచిదే, కానీ పెట్టుబడి ఎక్కువ పెట్టి అనవసరంగా రిస్క్ పడద్దు. మేము పెట్టిన 2 లక్షలు అది అన్ని అయినా కొద్ది అన్ని హఠాత్ పోతుందేమంది ఆగమాగం అన్ని తెచ్చేసామంట. అది ఒక్క మిస్టేక్ అయింది. అయినా కానీ కొన్ని తెరి ఒకళ్ళు పెట్టేది ఉన్నా కొన్ని తెరి. ఇంకోటి మళ్ళీ పెద్ద మిస్టేక్ ఏం చేసినామంటే, మేము టీవీ తెచ్చినాము, సీసీ కెమెరాలు తెచ్చినాము, స్టాండ్లు చేయించినాము, యాంకర్స్ తెచ్చినాము. అగ్గ ఒక్కటి ఆపేది ఉండే కదా. మేము అంతా ఏంటంటే ఇట్లా కొంచెం అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇంకా మంచి అయితే అన్న ఉద్దేశంలో తెచ్చినాం. అసలు మేము తేకపోము. అప్పుడు కొంచెం గిరాకీ అవుతుంది. స్టార్టింగ్ పెట్టినా కానీ మంచి కొంచెం అయింది. ఇట్లా పెడితే ఇంకొంచెం షాపింగ్ మాల్ లెక్క కనిపిస్తుంది. రూమ్ పెద్ద ఉందన్నమాట, మంచి కనిపిస్తుంది అని చెప్పి స్టాండ్ వేయించడం అవన్నీ వేయించడం అయింది. అవి చేయించుకుంటే కొంచెం మేము లాస్ అయ్యేటోళ్ళం కాదు. అదొక్కటే లాస్ అయ్యింది. ఏం లేదండి, ఇప్పుడు మేము అనుకున్నది చేద్దాం అనుకున్నాను. ఆ బిజినెస్ నా కళను అనుకున్నది, కానీ కళ అనేది ఇట్లా కొంచెం డిసప్పాయింట్ చేస్తాను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, డిసప్పాయింట్ చేస్తుందని. అయితే బట్టల షాప్లో బట్టల గురించి అయిపోయింది కదా, బట్టలు పెట్టినాం కదా కింద. ఆ బట్టలకు ఎవరికైనా ఓన్తము గుండుకు తమ్మేద్దామని ఒకరిని అడిగిన ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసారు ఇంతకుముందు. మాట్లాడినా వాళ్ళు ధర సెట్ కాలేదు మాకు. ఎందుకంటే 3,70,000 3,50,000 సామాన్ ఉన్నది. దాన్ని వాళ్ళు చాలా తక్కువగా అడుగుతారు. అందుకే ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే లాసు చాలా లాస్ అవుతాం. వాళ్ళు అడిగిన ధర కంటే మనకు ఒక ఎంత 70% లాస్ అవుతాం. అట్లా అడుగుతారు వాళ్ళు. ఇక గుండుగుత్తంటే అట్లే ఉంటుంది. లాట్ మాల్ లెక్క తీసుకున్నాడు. మనం ఇక ఏం ఖరాబైన సామాన్ కాదు కదా అది. ఇప్పుడు ఊర్లో జనరల్గా ఇప్పుడు మనకు వచ్చిన ధర అమ్ముకున్నా సరే, దానికంటే ఒక 50 రూపాయలు తక్కువ. ఇప్పుడు 200లకు ఒకటి వస్తువు వచ్చింది అనుకోని 150కి అమ్ముకున్నా సరే, వాళ్ళు చెప్పిన ధర కంటే మనకు కొంచెం ఎక్కువనే వస్తుంది. మళ్ళీ కొన్నోళ్ళకి కూడా లాభమే. ఎందుకంటే బయట తీసుకుంటే వాళ్ళకి 500-600. ఇప్పుడు ఒక షర్ట్ ఉన్నది, జనరల్గా ఒక షర్ట్ కొనాలంటే 500 పడుతుంది మామూలుగా. 500 రేట్ ఉంటుంది. నేను 200-250కి ఇస్తాను. నాకు 200లకు పడితే 150కి ఇస్తాను. 250 పడితే 200కే ఇస్తాను నేను అంగి. అంతేదేం లేదు, గట్లే అమ్మేసుకుంటా. మంచిగా ఉన్నాయి, మంచివి కూడా ఉన్నాయి. మామూలు తక్కువ రేటు ఉన్నాయి,
మంచి మంచి రేటివి కూడా ఉన్నాయి. బయట మీకు 500-600లకు దొరికేటివి కూడా ఉన్నాయి. అట్లాంటివి కూడా అమ్మేస్తున్నాను. నాకు వచ్చిన ధరకు అమ్మేసుకుంటున్నా. ఇక పెట్టినాం కాబట్టి కొంచెం ఇక రిస్క్ అయినా సరే పడి ఏదన్నా ఒకటి ఒడగొట్టుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ షాపులు సేలింగ్ పడిపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. దానివల్లనే మాకు షాప్ నడవకుండా అయిపోయింది. ఇక ఇంకా ఎదురు చూసే ఓపిక లేక సపరేట్గా తీసేసి ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇది మా షాప్ పరిస్థితి అయితే. ఈ మొత్తం మీద అన్ని మ్యాటర్ చెప్పినట్టే. అంతే మా షాప్ కానీ గురించి. అది తీసేసిన మాకు గుర్తు చేసుకోవడం మస్తు బాధ అవుతుంది. కానీ ఎందుకంటే మేము ఈసారి జాబ్ తీసుకున్నాము కాబట్టి ఆ పైసలు దానికి ఉపయోగపడే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము మస్తు చాలా ఉంటాయి. చేసి ఆడ 15 లక్షలు పెట్టి కొంటిమి, 4 లక్షల రూపాయలు లాస్ అవుతుంది. ఇక లాస్ అయితే మనం ఇంకోటి చేసి చూడాలి. చేయమంటే అయ్యో అయితే ఏమన్నా అన్నది ఒక చేసిన మనము కొంచెం చేయంది తెలియదు. అనుభవం అయితే ఇప్పుడు చెయ్యంది తెలియదు కదా, అనుభవం చేస్తేనే అర్థమవుతుంది. ఏంటంటే అనుభవం అయితే మాకు వచ్చింది. ఒక అలా చేస్తే ఎట్లుంటుంది, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ చేసినా ఎట్లా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసి మనం కొంచెం ఈ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట మనకు. ఎప్పుడైనా ఇంకేదైనా చేసినా కానీ పని ఇప్పుడు ఆసనమని కాదు, ఒక దెబ్బ తగిలితేనే ఇంకో దెబ్బ తగలకుండా చూసుకుంటాం మనం. అట్లా ఒకసారి ఓడిపోతే ఇంకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి మేమైతే అట్లా అనుకుంటున్నాం. మాకు అనుభవం వచ్చింది. పెట్టాలన్న కోరిక కూడా ఇంచుమించు మా కోరిక 9 ఏళ్ళ కోరిక. మా పిల్లలకి నాకైతే ఎప్పటి నుంచో ఉండే చేద్దామని. మొత్తం ఇద్దరం అట్లా డిస్కషన్ చేయాలి. ఇప్పుడు ఇంకా అదే తపన ఉంది అని కూడా చేద్దామని. మరి ఏం చేస్తామో తెలియదు కానీ మళ్ళీ ఏమైనా చేద్దామని ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఏమన్నా ఇక ఏదన్నా ఇప్పుడు ఉట్టిగానే ఇవ్వాలి. ఇప్పుడు అవి గురించే ఉంది కొంచెం డిస్టర్బెన్స్. అవి సేల్ చేసుకునేదాకా నేను కూడా ఇప్పుడు ఇంటికాడనే ఖాళీగానే ఉంటున్నా. ఒక 2 months అవుతుంది. 2 months 1 month షాప్ తీసేసి నుంచి నెల చిల్లర. ఇక నాకు ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాను అనిపిస్తుంది. ఖాళీగా ఉన్నాం కాబట్టి ఇంటికాడ ఉంటే మనసు పడుతుంది. ఇంటికాడ ఉండొద్దు కూడా, కానీ అది సేల్ చేసుకునే ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ పైసలు కూడా దాంట్లో పెట్టాం కాబట్టి కొంచెం అవి సేల్ అయ్యేదాకా అన్నట్టుగా కొంచెం అటు ఇట్లు ఉన్నది. ఇంకేదన్నా చూసుకుందామని ఆలోచిస్తున్నాం. ఇది మొత్తం మీద మ్యాటర్ మాది. షాపు ఇప్పుడు కొందరు అడిగిరు కూడా, ఈ సీరియల్ ఆఫ్ చేసినామంటే సీరియల్ ఏమో ఆఫ్ చేయలేదు. సీరియల్ అయితే ఉన్నాయి, ఉన్న వాటిని సేల్ చేస్తుంది ఆమె. ఇక ఆమె బిజినెస్ అంటే చిన్నగా అవి అట్లే ఉన్నాయి. అవి ఉన్నాయి, అప్పుడు తీసుకొచ్చినవి ఉన్నాయి, కొన్ని తీసుకొచ్చినాం. మళ్ళీ కొన్ని ఉన్నాయి, అవి మెల్లమెల్లగా డైలీ వేర్ శారీస్ ఉన్నాయి, సేల్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఏం తెచ్చుకోలేదు. ఇక నాకు మైండ్లో ఏమనిపించింది అంటే బట్టలు మళ్ళీ దేవద్రా ఇక అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ చేస్తారేమో అనమాట. నేను ఏంటంటే తేవచ్చు బట్టలు బిజినెస్ అనేది బాగా పడిపోయింది. సిచ్యువేషన్ పరిస్థితులు అట్లా సెట్ అమ్మేసుకొని అది సపరేట్ కూకుందామని చూడాలి. ఇక అది బట్టల గురించి అట్లా అనుకుంటున్నాం. ఈ బట్టలు అయితే ఇక బంద్ చేస్తాం. చీరల గురించి పక్కకు పెడితే ఈ బట్టలు అయితే మొత్తం అమ్మేసుకొని కథం దులుపుకొని పైసలు కొంత లాస్ వచ్చినా సరే మరీ బాగా లాస్ కాకుండా బాగా అనిపిస్తుంది కదా అట్లా. అది ముచ్చట. ఇక ఇంకేదన్నా ఉంటే కూడా మీకు చెప్తాము. ఇది నెల రోజులు అవుతుంది మేము అనుకోబట్టి మాట్లాడదాం చెప్పుదామని చెప్పి షాప్ తీసేసినామని. ఎందుకంటే షాప్ ఉన్నప్పుడు షాప్లో వీడియోలు అవి పెట్టినాం. అప్పుడప్పుడు చాలా మంది అక్క షాప్ మేము బంద్ చేస్తాం అన్నప్పటి నుంచి చెప్పలేదు. ఎందుకంటే తీసేసిన అసలు మాకు కూడా ఎంత మంచి, అసలు మేము మంచిగా ఉంటాం, ఇంకా మంచి డెవలప్ అవుతాయని మస్తు ఆశ పెట్టుకున్నాం. కానీ గిట్లని అసలు అనుకోలేదు. కాబట్టి అసలు చెప్పాలంటే నాకు బాగా ఇప్పటి నుంచి అంటారు షాప్ తీసేసినప్పుడు వీడియో చేద్దాం అంటున్నాను. కానీ నాకు అసలు మనసు ఒప్పలేదు. ఎందుకంటే మస్తు ఇష్టంగా పెట్టుకున్నాము. ఏదో మన కళ అనుకోని ఇన్ని రోజులు అనుకోని ఇప్పుడు సాధించినాము అని అనిపించింది నాకు. అంతే ఆ వీడియో కూడా మాట్లాడడానికి రాబోదు. కానీ ఏంటంటే చాలా రోజుల నుంచి పట్టించుకోలేదు చేద్దామంటే. ఇప్పుడు చెప్పడం వల్ల చెప్తే అరే ఇప్పుడు ఎవరన్నా ఇంకా నిర్ణయం తీసుకుంటే తెలుసో తెలియక అనుకుంటారు అనుకో, కొంచెం దీని గురించి ఆలోచించి చేసుకుంటారని అట్లా. చాలా మంది కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా అడుగుతారు. ఆన్లైన్ బిజినెస్ అనేది అంత సాఫీగా సాగదు, అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు లైవ్ పెట్టినప్పుడల్లా లేదంటే కామెంట్ చేస్తాడు రక్క ఆన్లైన్ బిజినెస్ చేస్తాను నేను, నాకు చెప్పకంటారు. అది ఒకసారి ఒక వీడియో చేస్తాము దాని గురించి. దేని గురించి అంటే ఇప్పుడు శారీస్ ఆన్లైన్ లో ఎందుకు చేస్తలేదు ఏం కథ అనేది దాని గురించి కూడా చెప్తాము. ఒక 4-5 days లా దాని గురించి కూడా చెప్తాం. ఇదైతే ఇప్పుడు మొత్తం సెట్ చేసినాము, అదంతా చూపిస్తాము ఒకసారి. కానీ ఈ మొత్తం మీద అక్కడ నుంచి షాప్ తీసేసి ఇది తీసుకొచ్చి పెట్టుకున్నాం. బట్టలు కొన్ని మెల్లమెల్లగా సేల్ చేస్తున్నాం వచ్చిన కాడికి. షాప్ అయితే ఎక్కువ ఏమో ఓపెన్ చేసి పెడతలేము, ఎందుకంటే కింద ఉండు ఏమి వీలైతలేదు. అప్పుడప్పుడు సాయంత్రం పూట వస్తున్నాం. మంది జనాలు ఇప్పుడు ఎంత వ్యవసాయం చేయబోతారు, అటు పనికి పోతారు కాబట్టి ఎక్కువ ఉండరు. ఉన్నప్పుడు ఊరోళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం పిలుస్తారు. మేము మీద ఉన్నాం కాబట్టి కింద ఎట్లయినా షాప్ ఉంటుంది, అది బంద్ చేసినా కానీ మేము పోయి ఇస్తున్నాము. ఇచ్చి మళ్ళీ షటర్ వేసి మీదకి వస్తున్నది. ఇప్పుడైతే అట్లా నడిపిస్తున్నాము. అంతా సేల్ అయ్యి కొంచెం మూమెంట్ వచ్చేదాకా కొంచెం చూస్తాము అట్లా అని చెప్పి ఆగినాం. ఇంకేదన్నా చూద్దామని అనుకుంటున్నాం. ఇంకేదన్నా ఉంటే అప్డేట్ కూడా ఖచ్చితంగా చెప్తాను నేను. ఇంకా
సరే, ఇంకేదైనా ఉంటే వేరే వీడియోలో మాట్లాడుకుందాం ఇక. ఇదైతే మా షాప్ గురించి ఇది అప్డేట్స్. ఓకే, బాయ్ 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 అని బాయ్. బాయ్. జ్వరం వచ్చింది మనకి జర జర అందుకే సైలెంట్గా ఉండు. ఉన్నాం కూడా వీడియో చేసి అంటే జ్వరం వచ్చింది కాబట్టి సైలెంట్గా ఉండు. బాయ్. సరే ఓకే.